శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, సోమవారం రోజున ఆ పరమేశ్వరుని తలుచుకోవడమే నిజంగా మన అదృష్టం. మరి స్వామివారి యొక్క కథలు వినాలి అంటే మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప వినలేం. కాబట్టి స్వామిని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ సాయంత్రం వేళ ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది. ఒకానొకప్పుడు అమరేంద్రుడు దేవగురువైనటువంటి బృహస్పతితో కలిసి కాలకంఠుని యొక్క దర్శనానికై కైలాసానికి బయలుదేరుతారు. పరమేశ్వరుడు అది ముందుగా తెలుసుకొని వారికి ఉన్నటువంటి భక్తిని పరీక్షించాలి అని మార్గమధ్యంలో దిగంబరుడై అడ్డుగా నిలుస్తాడు. మగవుడు వికృతాకారుడైనటువంటి ఆ దిగంబరుణ్ణి చూసి అలసంభావంతోనూ అజ్ఞానంతోనూ ఇలా అన్నాడు, ఓయి, మేము శంకర దర్శనానికి కైలాసానికి వెళుతున్నాం. నీవు కాస్త అడ్డు తొలుగు. ఆ మహాప్రభువు కైలాసంలోనే ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడా? తెలిస్తే కాస్త చెప్పు. జంబారీ మాటలకు దిగంబరుడు మారు పలకలేదు. అలా ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా ఆయన నుండి సమాధానం మాత్రం రాలేదు. త్రివిష్టపాధిపత్యం కలిగినటువంటి నన్నే తిక్కరిస్తున్నాడే ఈ దిగంబరుడు అని దురాగ్రహంతో సురాధిపతి క్రకచ ద్రష్టాకరళమైనటువంటి వజ్రాన్ని ఎత్తి ఆ దిగంబరుణ్ణి శిక్షించబోయాడు. వెంటనే మదనాంతకుడు కంటి మంటలతో కాల్చివేసే విధంగా క్రోధంతో చూశాడు. ఫాలాక్షుడి సంకల్పంతో జంబారీ బాహువు అలాగే స్తంభించిపోయింది. బుద్ధిశాలి అయినటువంటి బృహస్పతి వెంటనే ఆ దిగంబరుడు గంగాధరుణ్ణి గుర్తించి హస్తకమలాలను జోడించి భయభక్తులతో ఈ విధంగా స్తుతించాడు. దేవతలకు ఆదిదేవుడు, ఆత్మరూపుడు, మహేశ్వరుడు, ప్రభువు ముక్కంటి, జటాజూటధారి అయినటువంటి మహాదేవుని కొరకు మా యొక్క నమస్కారములు మీరు స్వీకరించండి. దీనులకు ప్రభువు, సర్వవ్యాపకుడవు, అంధకాసురుని సంహరించిన వాడువు, త్రిపురములను నాశనం చేసిన వాడువు, పరబ్రహ్మ పరిమేష్టి అయినటువంటి నీకు మా యొక్క నమస్కారము. బేసి కన్నుల వాడవు, అనేక రూపములలో ప్రకటమై మంగళములను చేయువాడవు, రుద్రుడవు, వికృత రూపుడవు, పెద్ద రూపం గలవాడవు, రూపములకే అతీతుడు అయిన అటువంటి నీకు మా యొక్క నమస్కారము. దక్షయజ్ఞమును నాశనం చేసిన వాడవు, యజ్ఞముల ఫలమును ఇచ్చువాడవు, యజ్ఞస్వరూపుడవు, శ్రేష్ఠ కర్మలను చేయించువాడవు అయినటువంటి నీకు మా యొక్క నమస్కారము. మృత్యువునకు మృత్యువు, కాలస్వరూపుడు అయినటువంటి నీకు, కాల సర్పములను ధరించువాడు అయినటువంటి నీకు మా యొక్క నమస్కారము. పరమేశ్వర, సర్వవ్యాపక, నీకు మా యొక్క నమస్కారము. బ్రహ్మ యొక్క శిరస్సును దునిమిన వాడవు, బ్రహ్మచే చంద్రునిచే స్తుతింపబడిన వాడవు, పరబ్రహ్మ పరమాత్మ అయినటువంటి నీకు మా యొక్క నమస్కారములు. అగ్నివి నీవే, వాయువు నీవే, ఆకాశము నీవే, జలములు నీవే, భూమివి కూడా నీవే, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా నీవే కదా. ఇక నీకు బ్రహ్మాండంలోనే మొత్తం ఆదిదేవుడైనటువంటి నీ పరమేశ్వరునికి మా యొక్క నమస్కారములు తండ్రి. విష్ణువు నీవే, బ్రహ్మవు నీవే అని స్తుతిస్తూ ఉన్నటువంటి వారి యొక్క స్తుతులను పరమేశ్వరుడు సంతోషంగా స్వీకరించి, ఓ జీవా, నీ యొక్క స్తుతికి నేను ఎంతో సంతోషించాను. ఈ ఇంద్రుణ్ణి క్షమించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. ఇంద్రుని ప్రాణాలను రక్షించావు కాబట్టి నీకు కలిగినటువంటి మంగళకరమైనటువంటి నామాలతో పాటు జీవుడు అనేటటువంటి నామం కూడా ప్రసిద్ధికి ఎక్కుతుంది. ఈ విధంగా కరుణతో పలికినటువంటి రుద్రుడు తన యొక్క ఫాలాగ్నిని చేతితో పట్టుకొని సముద్రంలోకి విసిరివేశాడు. పిమ్మట ఎవరి స్థానాలను వారు చేరుకున్నారు. ఆ రుద్ర తేజస్సు గంగాసాగర సంగమంలో బాలుని రూపాన్ని ధరించింది. ఆ బాలుడు కెరటాలపై ఉయ్యాలలూగుతూ రోదించాడు. ఆ శిశువు యొక్క ఆక్రందనకు భూమి అంతా కూడా కంపించింది. ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి జగత్తు స్తంభించిపోయింది. అంతా కూడా అమరులంతా కూడా కమలోద్భవుని చెంతకు చేరి విషయాన్ని విన్నవించి శరణు కోరారు. ఆయన జ్ఞాన దృష్టితో పరీక్షించి విభుదులతో కూడి వార్ధీ తీరానికి వచ్చి బాలుని చూశాడు. వెంటనే సముద్రుడు పితామహునకు నమస్కరించి బాలుణ్ణి ఆయన ఒడిలో కూర్చుంటబెట్టాడు. బాలుణ్ణి లాలించి, ఈ యొక్క అద్భుత తేజోరూపుడైనటువంటి బాలుడు ఎవరి కుమారుడు అని అడిగాడు. దానికి సమాధానంగా సముద్రుడు, విధాత, ఆ విషయం నాకు తెలియదు. ఈ బాలుడు అకస్మాత్తుగా గంగాసాగర సంగమంలో ఉద్భవించాడు. ఇతనికి వేదోక్త విధి విధానంగా జాత కర్మాది సంస్కారాలను నెరవేర్చండి. వీని జాతక భవిష్యత్తును మీ నోట్లోంచి నేను వినాలి అనుకుంటున్నాను అని ప్రత్యుత్తరమిచ్చాడు.
సముద్రుని యొక్క పలుకులను తల ఊపుతూ వింటున్నటువంటి బ్రహ్మ కంఠాన్ని ఆ బాలకుడు గట్టిగా పట్టుకోగానే ఆయన చాలా వ్యధను పొందాడు. కన్నుల నీరు పెళ్ళుబిక్కింది. పరమేష్టి అతి కష్టం మీద ఆ బాలుని చేతి పట్టు విడిపించుకొని సముద్రునితో ఆదరంగా ఇలా అన్నాడు, ఓ సాగరా, ఈ కుమారుని యొక్క జాతక ఫలం చెబుతాను విను. ఇతను నా యొక్క కన్నులను జలాలను ధరించేటట్లుగా చేశాడు కాబట్టి జలంధరుడు అనేటటువంటి నామంతో విఖ్యాతుడవుతాడు. యువకుడయ్యేసరికి సర్వశాస్త్ర పారంగతుడై యుద్ధ విద్యలలో కూడా ఆరితేరిన వాడవుతాడు. యుద్ధంలో ఇతడు ఎప్పుడూ కూడా పరాజయాన్ని చవిచూడడు. ఇతను రాక్షస సార్వభౌముడు కాగలడు. విష్ణువును సైతం జయించగలడు. రుద్రుని చేతిలో ఇతను సంహరింపబలడు. ఇతని పత్ని పతివ్రత సౌభాగ్యవర్తిని, సర్వాంగ సుందరి, రమ్య, ప్రియవాదిని కాగలదు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతాడు. ఇలా చెప్పి పితామహుడు శుక్రుణ్ణి ఆహ్వానించి ఆ బాలుణ్ణి రాజ్యాభిషిక్తుని చేసి సెలవు తీసుకున్నాడు. ఇక సముద్రుడు ఆ బాలకునికి తీసుకొని స్వగృహానికి ఏగి అల్లారు ముద్దుగా పెంచాడు. ఆ శిశువు క్రమంగా పెరిగి పెద్దవాడై విధాత చెప్పినటువంటి సకల విద్యా పారంగతుడయ్యాడు. యుక్త వయసు రాగానే సముద్రుడు కాలనేమి అనేటటువంటి రాక్షసుని కుమార్తె వృందాదేవితో జలంధరునికి వివాహం జరిపించాడు. తారకాసుర, త్రిపురాసుర సంహానాంతరం అనాథలై తలదాచుకున్నటువంటి దానవులందరూ కూడా జలంధరుని కొలువులో చేరి ప్రతీకారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలా ఒక రోజున రాక్షసేశ్వరుడైనటువంటి జలంధరుడు మంత్రి సామంత, పురోహిత, అమాత్య, సచీవ, సైన్యాధీశ, దండనాయక, దౌవారిక, మహాప్రధాన, కవి, విద్వాంస, పౌరాణిక, ఇతిహాస, భట్ట, పరిహాసిక, గాయకులతో కూడి 72 నియోగాల వారు తనను పరివేష్టించి ఉండగా కన్నుల పండువగా నిండు పేరోలగంలో రత్న సింహాసనీసునుడై ఉదయార్గుని వలె వెలిగిపోతూ ఉన్నటువంటి వేళ అసుర గురువు, రాజనీతి విశారదుడు, బ్రాహ్మణ శ్రేష్ఠుడు అయినటువంటి శుక్రుడు శిక్ష పరివృత్తుడై సభాభవనంలోకి ప్రవేశించాడు. జలంధరునితో కూడి సభలోని వారందరూ కూడా నయ, వినయ, భయ భక్తులతో లేచి నిలబడి చేతులతో జోడించి ఆయనను ఉచితాసురుణ్ణి చేశారు. ఆ తరువాత కుశల ప్రశ్నానంతరం జలంధరుడు దేహం నుండి నరుకబడినటువంటి శిరస్సు కలిగినటువంటి రాహువును సభలో చూసి భార్గవునిలా కుతూహలంతో ప్రశ్నించాడు, గురుదేవా, మన సోదరుడైనటువంటి రాహువుకు ఈ దుస్థితిని కల్పించినటువంటి దుర్మార్గుడు ఎవరు? తల నరికినటువంటి కలుడెవరు? ఆ వృత్తాంతాన్ని చెప్పండి అని కోరగా అప్పుడు శుక్రుడు ఈ విధంగా చెప్పసాగాడు, జలంధర, మన రాక్షస వంశంలో పూర్వం హిరణ్యకశిపుని మునిమనవడు, విరోచనుని కుమారుడు, గొప్ప ధర్మవేత్త అయినటువంటి బలిచక్రవర్తి ఉండేవాడు. దేవతలు ఆయనచే ఓడింపబడి విష్ణువును ఆశ్రయించి ఆయన ఆజ్ఞచే సంధి కుదుర్చుకొని అమృతం కొరకు సముద్రాన్ని మదించారు. అప్పుడు పుట్టినటువంటి శ్రేష్టమైనటువంటి వస్తువులను దేవతలు రాక్షసులను వంచించి తమ యొక్క హస్తగతం చేసుకున్నారు. అలాగే ఒక్క చుక్క కూడా మనకు దక్కనీయకుండా అమృతాన్ని దేవతలే ఆస్వాదించారు. వారి మోసాన్ని గ్రహించినటువంటి రాహువు దేవతల పంక్తిని చేరి అమృతాన్ని త్రాగుతూ ఉండగా వెంటనే విష్ణువు తన చక్రంతో రాహువు యొక్క శిరస్సును ఖండించాడు. ఈ విధంగా శుక్రుడు దేవతలు వక్రబుద్ధితో చేసినటువంటి అమృతాపహరణ గాథను చెప్పగా అది విన్నటువంటి జలంధరుడు ఆగ్రహవేశుడై గస్మరుడనేటువంటి దూతను పిలిచి అతనికి చెప్పవలసినటువంటి విషయాలను బోధించి ఇంద్రుని సన్నిధికి పంపించాడు. అతను అమరావతికి చేరి సుధర్మ సభా భవనాంతరం భద్రపీఠంపై పేరోలంగంలో ఉన్నటువంటి పురోహితుని కనుగొని ఈ విధంగా అన్నాడు, ఓ పాకశాసన, దైత్వజనేశ్వరుడు, అబ్దితనయుడు, ప్రతాపుడు, మహావీరుడు, కవి, సహాయుడు అయినటువంటి జలంధరుని దూతను నేను. నా పేరు గస్మరుడు. నా ప్రభువు చెప్పినటువంటి సందేశాన్ని మీరు వినండి. నా తండ్రి అయినటువంటి సముద్రుణ్ణి మందర పర్వతంతో మదించి కల్పవృక్ష, కామధేను, ఐరావతాది సమస్త శ్రేష్ఠ వస్తు సముదాయాన్ని నీ స్వంతం చేసుకున్నావు. దానికి కారణం ఏమిటి? స్వార్థ బుద్ధితో నీవు చేసినటువంటి పని ఉచితమైనది కాదు. కాబట్టి వెంటనే వాటిని నాకు సమర్పించి సకల దేవతా సమూహంతో నన్ను శరణు వేడుకో. అలా కాని నాడు నీవు రాజ్యభ్రష్టుడవుతావు. దూత మాటలకు భయ రోష సమన్వితుడైనటువంటి పురోహితుడు ఇలా అన్నాడు, ఓ దూత, విను. నాకు భయపడి పారిపోయినటువంటి పర్వతాలకు సముద్రుడు ఆశ్రయాన్ని ఇచ్చాడు. అంతేకాదు, గతంలో నా శత్రువులకు ఆశ్రయాన్ని కూడా రక్షించాడు.
అలా ఇంకా విను. సముద్రపుత్రుడైనటువంటి శంఖాసురుడు మూర్ఖుడై సజ్జన సాంగత్యాన్ని విడిచి నాతో వైరాన్ని పెంచుకున్నాడు. సాధువులను బాధించినటువంటి ఆ పాపిని నా తమ్ముడైనటువంటి ఉపేంద్రుడు సంహరించాడు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. అందువలన అతని యొక్క శ్రేష్ఠ వస్తువులను నేను సంగ్రహించవలసి వచ్చింది. ఈ సత్య విషయాన్ని నీ ప్రభువుకు నీవు విన్నవించు. వెంటనే బుద్ధిశాలి అయినటువంటి గస్మరుడు జలంధరుని వద్దకేగి పురంధరుని వచనాలను నివేదించాడు. ఈ మాటలను విన్నటువంటి జలంధరుడు ఆద్యాహుతికి బగ్గున ప్రజ్వలించినటువంటి హుతాశనుని వలె మండిపడి అదరం కంపింప పండ్లు పటపటా కొరికాడు. ఆ తరువాత ఘట్టనానికి సభాభవనం బీటలు వారిపోయింది. తక్షణం అక్షీణ బలా పరాక్రమ సమూపేతమైనటువంటి రాక్షస సైన్యాన్ని సర్వసన్నద్ధం చేశాడు. ముల్లోకాల దానవ సైన్యం వచ్చి చేరింది. బూరీ బేరీ బాంకారాలతో యుద్ధ క్రేంకారాలతో శుంభ నిశుంభాది రాక్షసులతో కూడి జలంధరుడు అమరావతిని చేరి నందనవనంలో విడిది చేసి సింహనాదాన్ని చేశాడు. దేవతలు కూడా కవచ శిరస్త్రాణ కోదండ తూణీరాణాలను ధరించి సమరాంగణంలో సన్నద్ధులై నిలిచారు. అమరాధిపతి అయినటువంటి ఇంద్రుడు ఐరావతాన్ని అధిరోహించి వజ్రపాణి అయి రెండవ ఉదితార్కుని వలె కాంతులు గుమ్మరిస్తూ ఉన్నాడు. ఉభయ సైన్యాల శంఖానాదం మారుమోగిపోయింది. తరువాత యుద్ధం మొదలైంది. దేవదానవులు పరస్పరం గద, పరశు, శక్తి, ముసల, తోమర మరికొన్ని ఆయుధాలతో హింసించుకుంటూ ఉన్నారు. అంపవాన ముంపుగా కురుస్తూ ఉంది. భగ్నమైనటువంటి రథాలతో, తొండాలు తెగినటువంటి వేదండ దండాలతో, నేల కొరిగినటువంటి తురంగాలతో, దరవ్రాలినటువంటి శూరవరులతో సంగర రంగం మేఘ శకలాలతో కూడినటువంటి సంధ్యాకాలపు శకటంలా విషాదభరితంగా మారిపోయింది. రణరంగంలో ప్రాణాలను తృణప్రాయంగా విసర్జించినటువంటి అసురులను శుక్రుడు మృత సంజీవని విద్యతో బ్రతికిస్తున్నాడు. అదేవిధంగా అంగీరసుడు అంటే బృహస్పతి ద్రోణాద్రి నుండి తెచ్చినటువంటి ఔషధాలతో దేవతలను పునర్జీవులను చేస్తూ ఉన్నాడు. యుద్ధం ఎప్పటికీ కూడా పరిసమాప్తి కావడం లేదు. హతులైనటువంటి అమరులు బ్రతికి వచ్చి యుద్ధాన్ని చేయడం చూసినటువంటి జలంధరుడు శుక్రునితో, గురుదేవా, నా చేతిలో హతులైనటువంటి దేవతలు పునర్జీవితులు కావడం ఏ విధంగా సాధ్యపడుతుంది? మృత సంజీవని విద్య మీ వద్ద తక్క అన్యుల వద్ద లేదు కదా అని విస్మయంతో ప్రశ్నించాడు. దానికి అసుర గురువు అయినటువంటి శుక్రుడు, వశ్చ, అంగీరసుడు ద్రోణాద్రి నుండి తెచ్చినటువంటి ఔషధాలతో బృందారకులను తిరిగి బ్రతికిస్తూ ఉన్నాడు. నీకొక ఉపాయాన్ని చెబుతాను, విను. నీ భుజబలంతో ఆ ద్రోణ పర్వతాన్ని సముద్రం లోపలికి త్రోసేయి. నీకు విజయం తథ్యం అని ఉపాయాన్ని చెబుతాడు. వెంటనే జలంధరుడు ద్రోణాద్రి వద్దకేగి తన యొక్క బాహుబలంతో దానిని ఎత్తి సముద్రంలోకి విసిరేస్తాడు. శివ తేజోద్భవుడైనటువంటి అతనికి అసాధ్యం ఏముంటుంది చెప్పండి? తిరిగి వచ్చి మహా ఉత్సవంతో ఆ యొక్క యుద్ధంలో పాల్గొని గీర్వాణులను సంహరించడం మొదలుపెట్టాడు. బుద్ధిశాలి అయినటువంటి బృహస్పతి వివేకంతో విషయాన్ని గ్రహించి ఇంద్రుణ్ణి, దేవతలను ఉద్దేశించి సమయోచితంగా ఇలా బుద్ధి చెప్పాడు. ఓ పురందర, బృందారకులారా, మీరందరూ కూడా పారిపోయి సురక్షితమైనటువంటి స్థానాలను చేరుకోండి. ఔషధి సమన్వితమైనటువంటి ద్రోణాద్రి పూర్వస్థానంలో లేదు కాబట్టి దానిని ఆ దానవుడు నిశ్చయంగా నాశనం చేసి ఉంటాడు. కాబట్టి మిమ్మల్ని పునర్జీవితులను చేయడం కుదరదు. రుద్ర తేజోద్భవుడైనటువంటి జలంధరుని మీరు జయించలేరు కాబట్టి వెనక్కు వెళ్ళిపోండి. గురుని మాటలను పాటించి ఇంద్రాది బృందారకులు భయంతో శీఘ్రంగా పరుగెత్తి మేరు పర్వత గుహాలలో తలదాచుకున్నారు. జలంధరుడు విజయోత్సాహంతో అమరావతి నగర ప్రవేశం చేసి నగర లక్ష్మిని కైవసం చేసుకొని అక్కడ దేవతల అధికార స్థానాలను అన్నిటియందు దైత్యులను నియమించి కట్టడిని ఏర్పాటు చేసి తాను స్వయంగా మేరు పర్వత ప్రాంతానికి వెళ్ళాడు. ఇక జలంధరుడు వస్తున్నాడని ముందే తెలుసుకున్న ఆదిత్యుడు ప్రాణభయంతో పలాయనాన్ని చిత్తగించి బ్రహ్మతో తమ యొక్క దుస్థితిని విన్నవించుకున్నారు. వెంటనే బ్రహ్మ జలంధర జన్మ వృత్తాంతాన్ని వారికి వివరించి ఈ ఆపద నుండి గట్టెక్కించగలిగిన వాడు నారాయణుడు ఒక్కడే అని నమ్మకంగా పలికి విభుదులతో కూడి వైకుంఠానికి వెళ్ళాడు. వారందరూ కలిసి హరిని ఇలా ప్రార్థించారు. ఇంద్రియములకు ప్రభువైన వాడా, హే భగవాన్, గొప్ప బాహువులు కలవాడా, మధువు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించినవాడా, దేవదేవ, ఈశ్వర, రాక్షసులనందరినీ నశింపజేసినవాడా, నీకు మా నమస్కారం. హే విష్ణు, మీకు మా యొక్క నమస్కారము. సముద్రమును మదించుటకు దేవతలు పెద్ద యత్నమును చేయుచూ ఉండగా కూర్మ రూపమును దాల్చి మందర పర్వతమును మోసినటువంటి నీకు మా యొక్క నమస్కారము.
పాపులను సంహరించు అడబడినటువంటి నీవు పరశురాముడవై తల్లి హితము కొరకు క్రోధంతో భూమి యందు క్షత్రియులు లేకుండా చేయుటకు ఉద్యమించితివి. అట్టి మీకు నమస్కారము. లోకుల మనస్సులను రంజింపజేయువాడవు, మర్యాద పురుషోత్తముడవు, సీతాపతి అయినటువంటి రాముని రూపమును దాల్చినటువంటి రావణుని సంహరించినటువంటి గొప్పవాడవు నీకు మా యొక్క నమస్కారము తండ్రి. జ్ఞానస్వరూప పరమాత్మ నీకు మా యొక్క నమస్కారము. శ్రీకృష్ణ రూపమును దాల్చి రాధతో కూడి విహరిస్తూ అనేక లీలను చూపితివి. అట్టి మీకు మా యొక్క నమస్కారము. ఓ లక్ష్మీపతి, జైన రూపములలో బుద్ధ రూపములలో నిగూఢమగు అయినటువంటి అవతారమును దాల్చినటువంటి నీకు వేదములను నిందించి యోగాచార్యుడవయ్యావు. అట్టి నీకు మా యొక్క నమస్కారము. అనంత శక్తి స్వరూపుడవైనటువంటి నీకు కల్కి రూపమును దాల్చి మేచ్చుల యొక్క సంతము వందించి సధర్మములను స్థాపించావు. అట్టి మీకు మా యొక్క నమస్కారము. దేవతల యొక్క దీనాలాపాలను విని కరుణా సముద్రుడైనటువంటి పురుషోత్తముడు, ఓ దేవతలారా, భయాన్ని విడిచిపెట్టండి, నేనిదే యుద్ధానికి సిద్ధమై వెళుతున్నాను. జలంధరునితో కూడి జగడంలో నా విక్రమాన్ని మీకు చూపిస్తాను అని గరుత్మంతుని స్మరించాడు. వెంటనే వచ్చి వాలినటువంటి వైనతేయుణ్ణి అధిరోహించి పోరుకు బయలుదేరుతూ ఉన్నటువంటి వారిజనాభుని సమీపించి అబ్ది తనూజ అయినటువంటి ఆదిలక్ష్మి ఈ విధంగా ప్రార్థించింది. నాదా, నేను మీకు ప్రాణప్రియురాలను, సర్వదా మీ భక్తురాలను. ఓ దయానిధి, నా తమ్ముడైనటువంటి జలంధరుణ్ణి వధించకండి. అనపాయిని అయినటువంటి ఆదిలక్ష్మి పలుకులకు సుముఖుడై పురుషోత్తముడు ఈ విధంగా అన్నాడు. దేవి, క్షీరసాగర రాజపుత్రి, నీ మూలంగానే కదా నాకు శోభ సమకూరింది. నా వైభవం అంతా కూడా నీ తండ్రి గారు ఇచ్చిందే కదా. నీ మాటను నేను కాదనను. మరొక్క మాట, జలంధరుడు రుద్ర తేజోద్భవుడైనటువంటి వాడు. బ్రహ్మ వాక్కు వలను నీ యొక్క అనురాగం వలను అవధ్యుడు. చింతను మాని సంతోషంగా ఉండు అని ప్రాణవల్లభుడు తన మాటను మన్నించినందుకు పరమానంద భరితురాలైనటువంటి పద్మ సవిలాసంగా నాదుని వీక్షించి శుభాన్ని పలికింది. లోకంలో ప్రాణవల్లభ అయినటువంటి భార్య మాటను ఎవ్వరూ కూడా కాదనలేరు కదా. వెంటనే అచ్యుతుడు ఆయుధాలను ధరించి వైనతేయుణ్ణి అధిరోహించి ఇంద్రాది బృందారకులతో కూడి దానవుల యొక్క స్కందావారానికి వచ్చి చేరుకుంటాడు. గరుత్మంతుని రెక్కల సుడిగాలి విసురుకు రాక్షసులు పెను తుఫానుకు ఎడారిలో రేగినటువంటి ఇసుకల మీదకెగిరి కింద పడిపోయారు. ఆ యొక్క సంఘటనను చూసి ఆశ్చర్యపోయినటువంటి జలంధరుడు విస్మితుడై క్షణంలో తేరుకొని తన గదతో గరుత్మంతుని తలపై మోదాడు. మోది కయ్యానికి కాలు దువ్వుతూ వచ్చినటువంటి వేలుపులను చూసి కన్నుల నిప్పు కణికలు రాలా, మాటలు మంటలు రేగా, జబ్బలు చరిచి బొబ్బలు పెడుతూ పొడిమి వరకు కాలుతో నేలను తన్ని తన యొక్క రక్కసి మూకలతో పాటు ఉన్నటువంటి బంటులైనటువంటి శుంభ, నిశుంభ, తామ్రాక్ష, ధూమ్రాక్ష, కాకరాక్ష, ఖడ్గరోమ, కాలనేమి, కాలకేయాదులను అలంలో నిలిపి తన చేతి ఆయుధాల తలతలలు నింగిని తాకి పెక్కుబంగుల మెరయ రౌద్రోద్రేకంతో సముద్రంలో విరుచుకుపడిపోతూ శూలపాణి అయి ఆవాహంలో అకాల రుద్రుడై నిలిచాడు. జలంధరుని యొక్క రౌద్రం చూసి దేవతలందరూ కూడా కంపించిపోయారు. కానీ పద్మనాభుడు మన పక్షాన రక్షకుడై ఉన్నాడని ఊరట చెందారు. ఆ తరువాత సంకుల సమరం సాగుతూ ఉంది. కేశవుడు తమకు బాసటగా ఉన్నాడు అనేటటువంటి ధైర్యంతో నిర్జనుడు పాశ, అంకుశ, త్రిశూల, డమరు, డక్క, టంక, గట్వాంకాది సాధనాలతో రాక్షసులను హింసిస్తూ ఉన్నారు. దైత్యులు అత్యగ్రులై శూల, ముద్గర, గద, పరుషు, తోమర, శక్తి, నారస, క్షురికాది ఆయుధాలచే గీర్వాణులను సర్వాంగములు యందు నొప్పించి రక్తపు టేరులలో ముంచుతూ ఉన్నారు. లెక్కకెక్కువ అయినటువంటి ఆ రక్కసి మూకలు దేవతలను పట్టి కపాలాలను పగలగొడుతూ ఆ తరువాత ముక్కులను కోస్తూ చెవులు కొరుకుతూ పళ్ళను పీకుతూ దవడలను చీలుస్తూ మెడలు నులుముతూ చేతులను నరుకుతూ రొమ్ములను అదుముతూ పక్కలను నక్కలిస్తూ ఎముకలను విరుస్తూ కాళ్ళను మెలిపెడుతూ నడుములను విరగ్గొడుతూ ప్రేగులను తెంచుతూ గదలతో మెత్తి శూలాలతో పొడిచి నారసాలతో గుచ్చి కరవాలాలతో ఖండించి అంపాలతో కోసి భయభ్రాంతులను చేశారు. ఆ తరువాత కొందరు పరుగెత్తిపోయారు. వారి పాట్లు చూసినటువంటి విష్ణువు గరుడ వాహనారూఢుడై ముందుకు ఉరికాడు. ఉరికి దైత్యుల యొక్క తలలు నరకడం మొదలుపెట్టాడు. దైతేయులు భీతులై వెన్ను చూపారు. వారి దైన్యాన్ని చూసినటువంటి జలంధరుడు శూలాన్ని పట్టి రెండవ త్రిశూలిలా విష్ణువు ముందుకు నిలిచాడు. వారిద్దరి మధ్య
అనన్యోపమానంగా ప్రళయ భీకరంగా పోరు సాగింది. వారు గుప్పించినటువంటి బాణాలు ఉప్పరానికెగసి ఆకాశానికి పందిరి వేసినట్లుగా అయింది. నారాయణుడు బాణాలతో దానవుని యొక్క ధ్వజాన్ని, ధనస్సును, ఛత్రాన్ని, తూణీరాన్ని ఎగరగొట్టాడు. దానికి బగ్గున మండిపడ్డటువంటి అసురుడు కిందకి ఉరికి వచ్చి మరి గదను చేపట్టి వేగంగా ముందుకు ఉరికి గదతో గరుడుని యొక్క తలపై మోది హరి వక్షస్థలంపై శూలంతో పొడిచాడు. మాధవుడు క్రోధావేశుడై కౌమోదకి అనేటటువంటి తన గదను జలంధరునిపైకి విసిరాడు. అది జలంధరుని మెడలో పుష్పమాలై శోభించింది. అంతటా నారాయణుడు ప్రసన్నుడై రాక్షసేశ్వరునితో ఇలా అన్నాడు: ఓ అసుర సార్వభౌమ, రణరంగంలో అవక్ర పరాక్రమాన్ని చూపినటువంటి నీవు ధన్యుడవు. ఇంతవరకు నేను నీపై ప్రయోగించినటువంటి ఆయుధ ప్రహారాలకు గతంలో ఎంతోమంది అసుర చక్రవర్తులు హతులయ్యారు. నీతో సమానమైనటువంటి వీరుడు కానరాదు. సంతోషించాను. ఏదైనా కానీ వరం కోరుకో అని అన్నాడు. లక్ష్మీపతి వచనాలకు జలంధరుడు పరమానందభరితుడై, బావా, నీవు అన్నమాట నిజమే అయితే నీవు నీ గణాలతో కూడి నా చెల్లెలతో కూడి నా ఇంట్లో నివసించాలి అని వారం కోరుకున్నాడు. దైత్యుని యొక్క వింత కోరికకు కించిత్ ఖేదాన్ని పొందినటువంటి పద్మనాభుడు అటులనే అవుగాక అని పలికి లక్ష్మీ సహితుడై తన గణాలతో కూడి జలంధరం అనేటటువంటి నగరానికి వచ్చి నివసించాడు. అప్పుడు ఆ దానవరాజు అక్కడి దేవతల పదవులలో రాక్షసులను నియమించాడు. ఈ విధంగా స్వర్గం, వైకుంఠంలో ఉన్నటువంటి దేవతాధికారి పదవులను రాక్షసులతో నిండిపోయింది. జలంధరుడు భూమిపైకి వచ్చి ప్రజలను కన్నబిడ్డల వలె కంటికి రెప్పలా కాపాడుతూ ధర్మబద్ధంగా పరిపాలింపసాగాడు. అతని రాజ్యంలో వ్యాధిగ్రస్తులు కానీ, దుఃఖితులు కానీ, దీనులు కానీ, యాచకులు కానీ, కృషులు కానీ ఒక్కడైనా కూడా ఉండేవాడు కాదు. జారుడు కానీ, చోరులు కానీ ఈ విధంగా ఎవ్వరూ ఉండేవారు కాదు. అందరూ సంతోషంగా ఉండేవారు. ఈ విధంగా ముల్లోకాధిపత్యాన్ని వహించి ధర్మబద్ధంగా జలంధరుడు పాలన చేస్తూ ఉండగా జ్ఞాతులైనటువంటి దేవతలు ఎంతగానో దుఃఖిస్తూ శంకరుడు ఒక్కడే మనకు దిక్కు అని మనసులో స్తుతించగా ఆ ప్రభు నారదుణ్ణి ప్రేరేపించాడు. నారదుడు జలంధర నగరానికి వచ్చి దేవతలను కలుసుకున్నాడు. వారందరూ కూడా తమ దుఃఖాన్ని దేవర్షి ముందు వెళ్ళబోసుకొని, నారద, సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దానవుని నగరంలో కొలువై ఉంటే మాకు ఇంకేమి మిగిలింది చెప్పండి. మీరు ఉపాయశాలివి కాబట్టి ఏదో ఒక ఉపాయాన్ని మాకు చెప్పండి. ఈ కష్టాల నుండి మమ్మల్ని తప్పించండి. ఆ దైత్యుని మట్టు పెట్టేటటువంటి మార్గం కూడా ఆలోచించండి అని దీనంగా ప్రార్థించారు. నారదుడు వేలుపుల యొక్క మాటలను అన్నీ కూడా విని రాక్షసుని కొలువుకోవటానికి వెళ్ళాడు. నారదాగమనాన్ని విన్నటువంటి దైత్యవరుడు ఎదురేగి చేతులు జోడించి స్వాగత మర్యాదలు చేసి శాస్త్రోక్తంగా పూజించి వచ్చినటువంటి పనిని ఆజ్ఞాపించండి అని కోరగా ఆ దేవర్షి పతన హేతువులైనటువంటి పలుకులను సుధామధురంగా ఈ విధంగా పలికాడు: ఓ దానవ సార్వభౌమ, నీవు చాలా బుద్ధిమంతుడవు. అనేక మంది రాక్షస సార్వభౌములను నేను ఎరిగాను. కానీ వారెవరూ కూడా బాహుపరాక్రమంలో కానీ బుద్ధిబలంలో కానీ నీకు సాటిరారు సుమా. సాక్షాత్తు లక్ష్మీనారాయణులను నీ ఇంట్లో లేగదూడల్లా కట్టేసుకున్నావు. ఇక నీకు లేనిదేముంది చెప్పు. చెరువు నీళ్లలో ప్రతిబింబించినటువంటి చంద్రుని వలె అంతా వైకుంఠం వచ్చి నీ యొక్క సదనంలో ఒదిగిపోయింది. అవురా, అసలు ఇంతకీ వచ్చినటువంటి పనేమిటి చెబుతాను విను. నేను ఈ మధ్య కైలాసానికి వెళ్ళాను. అది 10,000 యోజనాల విస్తీర్ణం కలది. అక్కడ రాళ్లన్నీ చింతామణులే, చెట్లన్నీ కల్పవృక్షాలే, గోవులన్నీ కామధేనువులే, అశ్వాలన్నీ కూడా ఎంతగానో అందంగా ఉంటాయి. మాతంగాలనే ఐరావతాలే. అసలు కైలాస శిఖరమే బంగారపు కొండ. అక్కడవన్నీ అద్భుతాలే సుమా. అక్కడ పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరుని చూశాను. అసలు పార్వతి ఎంత అందంగా ఉంటుందనుకున్నావు? ఇన్ని లోకాలు తిరిగాను కానీ అంత శ్రేష్టమైనటువంటి నారీ రత్నాన్ని నేను చూడలేదు. సరే, అదలా ఉంచు. ఆవిడ అందంతో మనకేంటిలే కానీ పని. ఆ కైలాసాన్ని చూసిన తర్వాత నాకు మనసులో ఒక సందేహం కలిగింది. ఇంత సంపద ముల్లోకాలలోనూ ఇంకెక్కడైనా ఉంటుందా అని. అంతలో నీ సంపద గుర్తుకొచ్చింది. దాన్నొకసారి చూసిపోదామని వచ్చాను, అంతే. నారదుని యొక్క పలుకులకు ఉబ్బి తబ్బిపోయినటువంటి జలంధరుడు తన యొక్క పూర్ణ సంపదను ప్రదర్శించాడు. దానిని చూసినటువంటి నారదుడు ఇలా అన్నాడు: ఓ దానవ వీరా, నిజంగానే నీ సంపద గొప్పది సుమా. నీకసలు లేనిదంటూ ఏదీ లేదు. కానీ ఒక్కటే కొరత. నీ సంపదలో శ్రేష్టమైనటువంటి శ్రీరత్నం లేదు.
అది లేని నాడు ఇదంతా వ్యర్థమే కదా. నారీ శిరోమణి అనేటటువంటి మాట చెవిన పడేసరికి ఆ రాక్షస వీరుడు మదనాకుల మానసుడై, నారదా, అట్టి స్త్రీరత్నం నాకెక్కడ దొరుకుతుందో చెప్పవా అని అన్నాడు. వెంటనే తన యొక్క పాచిక పారినందుకు పరమానంద భరితుడైనటువంటి నారదుడు పార్వతీదేవి యొక్క సౌందర్యాన్ని వర్ణించి చెప్పి, జలంధర, ఏ యువతి లావణ్యాబుద్ధితో మునిగి పితామహుడైనటువంటి సైతం తన యొక్క ధైర్యాన్ని కోల్పోతాడో అట్టి చంద్రముఖి నీ ఆధీనంలో ఉంటే నీ సంపద ఇంకా శోభిస్తుంది అని పలికి దూది రాశిలో నిప్పురవ్వ వేసినట్లుగా అంటించి అంతర్ధానమయ్యాడు. ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. మరొక చక్కని వీడియోలో మిగతా వివరణ గురించి తెలియజేస్తాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.